లక్ష్మీనగర్ నర్హర్ సిటీ హెడ్లైన్స్ చూద్దాం. ఫ్యూచర్ సిటీని గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దుతాం. అమెజాన్ డేటా సెంటర్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం. కృష్ణమ్మ సాక్షిగా సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. ఆక్వా రైతులకు అండగా ఉంటాం. భీమవరంలో మాజీ సీఎం జగన్ హామీ. ముద్రగడకు కన్నీటి వీడ్కోలు. అధికారిక లాంఛనాలు వద్దన్న కుటుంబ సభ్యులు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో కీలక అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. అమెజాన్ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం ఫ్యూచర్ సిటీని అత్యంత అధునాతన నగరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. 202 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఈ డేటా సెంటర్ కోసం అమెజాన్ 12 ఏళ్లలో 60,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లుగా వెల్లడించారు. తెలంగాణ ఆర్థిక అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని సీఎం పేర్కొన్నారు. We wanted to reach $1 trillion economy. By 2047, we wanted to reach $3 trillion economy. Whereas Government of India, Prime Minister of India has announced Viksit Bharat 2047. By 2047, Bharat government wants to reach $30 trillion economy. Today, my state population is 2.5% of this country. But our contribution of GDP is 5%. But my goal, my team target is that we wanted to increase our contribution in Indian GDP up to 10%. Today we are at 5%. Our target is 10% of the country GDP. By 2034, we wanted to reach $1 trillion economy. By 2047, we wanted to reach $3 trillion economy. Whereas Government of India, Prime Minister బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసైన్డ్ భూముల కేసులో సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో సిఐడి నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టేస్తుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదైన కేసులో చంద్రబాబు నారాయణపై ఉన్న అభియోగాలను రద్దు చేస్తూ కీలక తీర్పు వెలువరించింది.
అసైన్డ్ భూముల కేసులో సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో సిఐడి నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదైన ఈ కేసులో చంద్రబాబు నారాయణపై ఉన్న అభియోగాలను రద్దు చేస్తూ కీలక తీర్పు వెలువరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. విజయవాడ ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణానదికి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, నదుల అనుసంధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నదుల అనుసంధానం పూర్తయితే రాష్ట్రంలో కరువు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీఎం పేర్కొన్నారు. గత 2 ఏళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై 24,000 కోట్లు ఖర్చు చేసినట్లుగా తెలిపారు. కాటన్ బ్యారేజ్ ఆధునీకరణ పనులకు కూడా ఆయన శ్రీకారం చుట్టారు. ఇక కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. విజయవాడ ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణానదికి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, నదుల అనుసంధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నదుల అనుసంధానం పూర్తయితే రాష్ట్రంలో కరువు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీఎం పేర్కొన్నారు. గత 2 ఏళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై 24,000 కోట్లు ఖర్చు చేసినట్లుగా తెలిపారు. కాటన్ బ్యారేజ్ ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టారు ఆయన. జనందర్శయామి నమః పార్వతీపతయే హర హర మహాదేవ ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జే దధాతన మహేర. అందరికీ భారతదేశ నీటిపారుదల రంగ పితామహులు డాక్టర్ కేఎల్ రావు గారు 124 సంవత్సరాల్లో 124వ జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. చాలామంది పుడతారు కానీ అందరూ ఏ రోజు చనిపోతాం, కానీ కొంతమందే చరిత్రలో మిగిలిపోతారు. వారే యుగ పురుషులు. అలాంటి యుగ పురుషుడు, ఒక చరిత్రకారుడు కేఎల్ రావు గారు అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు కేఎల్ రావు గారిని చూస్తే సాగునీటి సంఘానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి. అందుకే ఈ ప్రభుత్వం గుర్తించాం. భవిష్యత్తులో ఈ సంవత్సరం అంతా కూడా కేఎల్ రావు గారి యొక్క 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని, ఆయన స్ఫూర్తి ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని సంకల్పించాం. ఇక్కడుండే ఇంజనీరింగ్ నిపుణులు కానీ, సాగునీటి సంఘంలో పనిచేసే రైతు సోదరి సోదరమణులు కానీ అందరూ కూడా
దీనిపైన చర్చ చేయాల్సిన అవసరం ఉంది. చర్చ చేసి దీన్ని లాజికల్గా ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో పట్టిసీమ గోదావరి జలాలు కృష్ణమ్మ చెంతకు తెచ్చిన సందర్భంగా నిన్నే నీళ్లు రిలీజ్ చేస్తే ఈరోజు జలహారతి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇది నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం. అలాంటి పవిత్రమైన కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. కృష్ణా డెల్టా నాకు ఒక అనుభవం ఉంది. నేను ముఖ్యమంత్రిగా భారత్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులతో ముఖాముఖి చర్చించారు. ఆయన ఫీడ్ ధరల పెరుగుదల, సబ్సిడీ అమలుపై కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆక్వా రంగానికి కల్పించిన రాయితీలను గుర్తు చేస్తూ రైతుల ప్రయోజనాల కోసం పార్టీ తరపున పోరాటం కొనసాగిస్తామని జగన్ హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులతో ముఖాముఖి చర్చించిన ఆయన ఫీడ్ ధరల పెరుగుదల, సబ్సిడీల అమలుపై కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆక్వా రంగానికి కల్పించిన రాయితీలను గుర్తు చేస్తూ రైతుల ప్రయోజనాల కోసం పార్టీ తరపున పోరాటం కొనసాగిస్తామని జగన్ హామీ ఇచ్చారు. పెంచుకుంటూ పోయారు. రైతుల అంగీకారం లేకుండానే, రైతుల గోడు వినకుండానే ఆప్సరా చట్టాన్ని ధిక్కరించి వీళ్ళు ఇష్టానుసారంగా రేట్లు పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఆశ్చర్యం ఏమిటి అనంటే, ఒకవైపున రేటు చూస్తే 4 నెలలు తిరక్క మునిపే ఏకంగా కేజీకి 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఆక్వా రేట్లు, ఫీడ్ రేట్లు పెంచారు. పెంచి తూతూ మంత్రంగా చంద్రబాబు గారు చెప్పారు అనంటూ 2 రూపాయలు తగ్గించారు. నేను అడుగుతా ఉన్నాను, కేజీకి పెంచింది 4 నెలలు తిరక మునిపే 14 రూపాయల నుంచి 16 రూపాయలు పెంచింది ఎక్కడ? తగ్గించింది కేవలం ముష్టేసినట్టు 2 రూపాయలు తగ్గించడం అంటే ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇది ఎలా ఉంది అనంటే, చంద్రబాబు నాయుడు గారి భాషలో చెప్పాలి అంటే 100 కొరడాల దెబ్బలు కాదు, 98 కొరడాలే అని చెప్పినట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారి భాషలో. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు ఆక్వా పంటలో ఫీడ్ ఖర్చు 60% కేవలం ఫీడ్ ఖర్చే ఈరోజు ఆక్వా పంటలో అవుతుంది. అలాంటిది ఇష్టానుసారంగా ఫీడ్ రేట్లు పెంచుకుంటూ పోతే రైతాంగం అంటే మొన్న ఫిబ్రవరిలో ఒకసారి రేటు పెంచారు,
ఆ తర్వాత మరోసారి మళ్ళీ జూన్ వచ్చేసరికి 4 నెలలు తిరక్క మునిపే మళ్ళీ ఒకసారి రేటు పెంచారు. ఏకంగా కేజీకి 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఫీడ్ రేట్లు ఎడా పెంచుకుంటూ పోయారు. రైతుల అంగీకారం లేకుండానే, రైతుల గోడు వినకుండానే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతితో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణాన్ని తట్టుకోలేక పద్మనాభం సతీమణి పద్మావతి కుమారుడు బాలు రోధిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ఇప్పటికే ముద్రగడ నివాసానికి రాష్ట్ర నలుమూలల నుండి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. భౌతికాయానికి నివాళులు అర్పిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కుటుంబ సభ్యులు తిరస్కరించారు. బతికున్న సమయంలో ఎదురైన పరిస్థితులను ప్రస్తావిస్తూ అధికార గౌరవాలు తమకు అవసరం లేదని వారు స్పష్టం చేశారు. ముద్రగడ నివాసం వద్ద భారీ పోలీసు బందోబస్తు మధ్య అంతిమ యాత్ర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అక్కడికి వెళ్ళి చూసుకున్నాను. పర్లేదు. న్యూస్ చూస్తున్న కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం భౌతికాయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తండ్రికి చివరి వీడుకోలు పలికేందుకు వచ్చిన కుమార్తె క్రాంతిని కొందరు అనుచరులు అడ్డుకున్నారు. క్రాంతి గో బ్యాక్, డోంట్ టచ్ అంటూ నినాదాలు చేశారు. దీంతో భావోద్వేగానికి గురైన ఆమె బోరున విలపించారు. ఈ నేపథ్యంలో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం ఆమెను భౌతికాయం వద్దకు తీసుకెళ్లి నివాళులు అర్పించేలా చర్యలు చేపట్టారు.
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణ అభివృద్ధి అంశంపై రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. 100 పడకల ఆసుపత్రి బస్ డిపోతో పాటుగా పలు అభివృద్ధి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షకు సిద్ధమైన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అనంతరం ఆయన స్వగృహంలోనే దీక్ష కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఏం ఇన్సిడెంట్ జరిగిందని చెప్పిన పిల్లల్లో 100 పడకల ఆసుపత్రిని పూర్తి చేయాలని మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంజూరు చేసి 75% పనిచేసిన పనులు అవి. ఒక 20-25% మిగిలిన పనులు 100 పడకల ఆసుపత్రి కావచ్చు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు, అసలు మూతబడ్డ భీమ్గల్ బస్ డిపోని తెరిపేయమని, అట్లనే నేను మంజూరు చేసినటువంటి 12 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయని అప్పుడు కొబ్బరికాయలు కొట్టిరు, అవి ఇంకా పూర్తి చేయట్లేదు, అది పూర్తి చేయాలని చెప్పి భీమ్గల్లో ప్రజా సమస్యల కోసం ఆ పెండింగ్ పనులు పూర్తి చేయాలని నేను ఈరోజు అంటే 15వ తారీఖు నాడు ఒకరోజు కఠోర నిరాహార దీక్ష, నీళ్లు కూడా ముట్టకుండా నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి నేను చెప్పిన. అయితే నేను ఇవాళ నిరాహార దీక్షకు వెళ్ళాలని అంటే నేను స్నానం కూడా చేయకన్నా మొదలే, నేను నిద్ర కూడా లేవకన్నా మొదలే పోలీసులు నా ఇంటి చుట్టినారు. నేను దీక్ష చేస్తాను తప్పిస్తే నా కోసం కాదు, ఆ హాస్పిటల్ పని పూర్తి చేయాలని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు పూర్తి చేయమని, బస్ డిపో తెరిపియమని, సీసీ రోడ్లు పూర్తి చేయమని, భీమ్గల్ ప్రజల సమస్యలు, బాల్కొండ నియోజకవర్గ సమస్యలు చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం తప్పిస్తే వేరేది కాదు. దీనికి నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనీయకుండా పోలీసులు నా ఇంటి చుట్టూ, వందలాది మంది పోలీసులు నా ఇంటి చుట్టూ మొత్తం పారగాయడం అనేది ఎంత మట్టుకు సమంజసమో బాల్కొండ నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేయాలి. నేను ఒక ఎమ్మెల్యేని, ప్రజల పక్షాన పోరాడవలసిన బాధ్యత నా మీద ఉంటుంది, ప్రభుత్వం మీద. మరి వాళ్ళు వచ్చి నా దీక్షలో వచ్చి దీక్షా శిబిరంకి వచ్చి మేము నెలలో పూర్తి చేస్తాం, 2 నెలల్లో పూర్తి చేస్తాం అని మాట ఇస్తే నేను దీక్ష విరమిస్తా కదా. దీనికి పెద్ద ఇంతెత్తున నన్ను అనగదొక్కాల్సిన అవసరం ఏమున్నది, నా గొంతు నొక్కాల్సిన అవసరం ఏమున్నది? కాబట్టి బాల్కొండ నియోజకవర్గ ప్రజలు, భీమ్గల్ పట్టణ ప్రజలు, భీమ్గల్ మండల ప్రజలు దయచేసి ఆలోచన చేయాలని చెప్పి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. హైదరాబాద్ ముషీరాబాద్లో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించిన ఆయన అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో ఉండేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా నిబంధనల ప్రకారం కొనసాగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముషీరాబాద్ నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ ఎం నవీన్ గౌడ్, డివిజన్ బీజేపీ అధ్యక్షులు కంచి ముదిరాజ్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుషాల్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే చాలా అనేకమైనటువంటి ఒక దీంట్లో బిఎల్ఓలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. బిఎల్ఓలు వాళ్ళకు ఇల్లు సరిగా తెలియక ఒక ఇంటి నెంబర్ ఒక దగ్గర, ఒక ఇంటి నెంబర్ ఇంకో దగ్గర ఉండడం వల్ల వాళ్ళకు రాజకీయ పార్టీలు కూడా మార్గదర్శనం చేస్తున్నాయి. ఇది సంతోషమైన విషయం. అయితే ఈ ప్రక్రియ ఇంకా వేగవంతంగా కావాలి. 24వ తేదీ లోపల పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. సో అందుకనే ఇది ప్రజాస్వామ్యంలో ఓటర్ లిస్ట్ అనేది అత్యంత ముఖ్యమైనది. ప్రతి పౌరుడికి ఓటు హక్కు తప్పకుండా ఉండాలి. ఓటు అనేది ఏ రకంగా తొలగించబడకూడదు. ఈరోజు నేను పత్రికలో చదివాను, హైదరాబాద్లో 35 లక్షల ఓట్లు డిలీట్ అవుతున్నాయని. దానికి అన్ని రకాలైనటువంటి కారణాలు అది చూపించి ఆ ప్రజలను కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేయాలని. ఇంతకుముందు ఓటర్ ఉండి ఓటు హక్కు వేసి ఇప్పుడు ఓటు రాకపోతే వాళ్ళు ఆవేదన చెందుతారు. సో అందుకనే ఇది అన్ని రకాలైనటువంటి మతాలు కానీ భాషలు కానీ ఉన్నవాళ్ళు ఆ ఇబ్బందులన్నిటికీ కూడా అతీతంగా బిఎల్ఓలు, ఇంకా ఉన్నతాధికారులు, రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి దీన్ని, ఎందుకంటే చాలా అనేకమైనటువంటి ఒక దీంట్లో బిఎల్ఓలు సమస్య
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు విజయవంతంపై పార్టీ శ్రేణులు దృష్టి సారించాయి. ఈ నెల 18న సరూర్ నగర్లో జరిగే యువ సంగ్రామ సదస్సుకు భారీగా యువతను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సదస్సుకు 5,000 మంది యువతకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యువతకు ప్రాధాన్యత ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం యువతను విస్మరించిందని విమర్శించారు. ప్రశ్నించే వారిని జైలుకు పంపించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్న ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. యువతకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా వాటిని అమలు చేయలేదన్నారు. సరూర్ నగర్లో ప్రకటించిన యువత డిక్లరేషన్ను కూడా గాలికి వదిలేసిందని విమర్శించారు. అన్నమయ్య జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేసి 60 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాయచోట్లో మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కొన్బల్లి నిందితులు ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో విక్రయిస్తున్నట్లుగా తెలిపారు. పోటర్ యాప్ను వినియోగించి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లుగా విచారణలో తేలిందన్నారు. జిల్లాలో మత్తు పదార్థాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్పీ తెలిపారు. అతని దగ్గర ఒక 2 కేజీలు గంజాయి ఉందని చెప్పి అతన్ని పట్టుకొని రిమాండ్ చేశాము గత వారం. అదే కేసులోని బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింక్స్ అన్నీ కూడాను విచారించగా మనకి మొత్తం తెలిసింది ఏంటంటే, ఒక వ్యక్తి విశాఖపట్నం నుండి అతని నేటివ్ అరకు, ఒడిశా నుండి గంజాయి తరలించి కాదర్ భాష అనే అతనికి రాయచోటి అతనికి అప్పగిస్తే అతను కాదర్ భాష ట్రైన్ ద్వారా లేదా బస్ ద్వారా గంజాయి అంతటిని తీసుకొచ్చి రవాణా చేసి రాయచోటి తీసుకొచ్చి రాయచోటిలో కమలాకర్ అనే వ్యక్తి అతని ఫ్రెండ్ అతనికి ఇచ్చి బెంగళూరుకి పంపిస్తాడు. బెంగళూరులో అతను పీజీలో చదువుతూ అక్కడ ఉన్న చిన్న చిన్న కన్జ్యూమర్స్కి అతను ఇవ్వడం మొదలుపెట్టాడు. అట్ ద సేమ్ టైమ్ అక్కడ ప్రకాష్ అని మెయిన్ మాస్టర్ మైండ్, అతను బీహార్ నేటివ్ అండ్ బెంగళూరులో సెటిల్ అయ్యాడు. అతను ఈ పోర్టర్ యాప్ అనే ఒక కొరియర్ సర్వీస్ యాప్ ద్వారా డెస్టినేషన్ అండ్ రిసీవింగ్ పాయింట్స్ పెట్టుకొని చాలామంది అక్కడ కన్జ్యూమర్స్కి, పీజీ కాలేజ్ స్టూడెంట్స్కి, జైన్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి మరియు చుట్టుపక్కల ఉండే యూత్, కాలేజ్ యూత్కి మరియు అదర్స్కి ఈ సరఫరా చేయడం అనేది మొత్తం నెట్వర్క్ క్రాక్ చేయడం జరిగింది. వీళ్ళు మదనపల్లి అండ్ రాయచోటి ఏరియాస్లో కూడా ఇంకా ఏమైనా అదర్ కాంటాక్ట్స్తో కానీ లేదంటే అదర్ కన్జ్యూమర్స్కి, పెడ్లర్స్కి ఏమైనా సప్లై చేస్తారా లేదా అనేది అతని ఫోన్స్ అవి సీజ్ చేయడం జరిగింది. ఆ ఫోన్స్లో ఇంకేదైనా అదర్ కాంటాక్ట్స్ దొరికితే విచారించి వాళ్ళందరినీ కూడా నెట్వర్క్ని పట్టుకొని క్రాక్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో మనకి సుమారు 6 కేజీలు గంజాయి మరియు 5 ఫోన్స్ టోటల్గా సీజ్ చేయడం జరిగిందండి. అండ్ ఈ నెట్వర్క్ డీటెయిల్స్ అన్నీ కూడాను బెంగళూరు పోలీస్ వాళ్ళకి కూడా మనం సమాచారం ఇవ్వడం జరుగుతుంది అఫీషియల్గా. సో మనం ఇప్పటిదాకా ఫస్ట్ పర్సన్ కమలాకర్ అనే అతను గాలివీడు నేటివ్ బెంగళూరులో. కామారెడ్డి జిల్లాలో పలువురు రైతులను ఆందోళనకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పంటలు కొనుగోలు చేసిన ఓ వ్యాపారి కోట్ల రూపాయలు చెల్లించకుండా పరారైనట్లు రైతులు ఆరోపిస్తున్నారు. రామారెడ్డి మండలానికి చెందిన వ్యాపారి పాత రమేష్ సుమారు 4 కోట్ల మేర బకాయిలతో కనిపించకుండా పోయాడని బాధితులు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. పలువురు రైతులు తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని అధికారులను వేడుకుంటుండగా రైతుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. అమ్మిన పాత రమేష్ రామారెడ్డి స్టేట్కు నాది 112 క్వింటల్ మక్కలు 2,20,000 నాకు రావాలి. అయినా మాకు 15 రోజులకు డబ్బులు ఇస్తానని చెప్పి 15 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, పారిపోవడము, కనిపించకపోవడము. అక్కడ నుంచి మేము రోజు ఫోన్ చేస్తున్నాము, చేస్తే లేకపోవడంతో మేము ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చినాము. ఎస్పీ ఆఫీస్ నుంచి సిఐ దగ్గరికి వెళ్ళాము, సిఐ నుంచి మళ్ళీ ఎస్ఐ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాము. మ్యాక్సిమం నా లెక్క ఒక 100 మంది రైతులు ఉన్నారు. వాళ్ళకి నా లెక్క ప్రకారం అయితే వాళ్ళకు 4 కోట్ల రూపాయలు రావాలి. మొత్తం మక్కలు తీసుకుంటూ మా దగ్గర
ఆయన పత్తులు తీసుకుంటుండే మొన్న పచ్చి అడ్డు తీసుకున్నాడు, మళ్ళీ రీసెంట్గా పచ్చి అడ్డు కూడా కొన్నాడు. టెంగులో ఉన్నాయి. ఆయన నా దగ్గర ఏమన్నాడంటే డబ్బులు ఇస్తాము 4 రోజులు ఆగు 3 రోజులు ఆగు అనుకుంటా మా ఫోన్ మాట్లాడినప్పుడల్లా అదే మాట అంటుండు. తర్వాత ఫోన్ లేకపోవడము అది అందుకే మేము మాకు డబ్బులు అవసరం ఉంది కాబట్టి కంప్లీట్ ఇచ్చినాము. ఈరోజు మేము మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం ఇదే విషయం న్యాయం జరగాలి. మా గ్రామస్తులు మొత్తం ఒక 8 మంది దగ్గర మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా నాలా ఇంకా మాచిరెడ్డి మండలంలో ఎల్లంపేట విలేజ్లో ఒక అతను ఉన్నాడు. ఇంకా వేరే దగ్గర బసన్నపల్లి కానీ మ్యాక్సిమం అయితే ఒక అందరికి కలిసి ఒక 4 కోట్లు అయితే రావాలి. నాలాంటి వాళ్ళు ఇంకా 100 మంది ఉన్నారు. ఇక పోలీస్ ఎస్పీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, మాకు సదస్సునగర్ ఎస్ఐ గారికి మనకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. నా పేరు సంతోష్, మర్కల్ విలేజ్, సౌదినార్ మండలం. రామారెడ్డి పాత రమేష్కు మక్కల మినము ఇప్పటికి మక్కల పైసలు ఇస్తలే, ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు అన్న. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రిప్లై అసలే ఇస్తున్నాడు. వాట్సాప్లో మా భార్య హాస్పిటల్ ఉంది ఇది అదని చెప్పి మాకు కొద్ది రోజులు ఆపిండు. మాకు ఒక 20 మంది పైసలు రావాలా. ఇప్పటికి నాకు 1,40,000 దాకా రావాలి. 67 క్వింటాళ్ళు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తారు. మా బాధ్యతలకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చినాము. మా పైసలు మాకు ఇప్పించాలని చెప్పి కోరుకుంటున్నాం. నా ఒక్క రైతు కాకుండా ఒక 400-500 మంది రైతు ఒక 4-5 కోట్లు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. అందరు అదే ఉన్నారు. మా పైసలు మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాం. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాము. మాకు న్యాయం చేయాలని వడ్డు మక్కలు కొంటుండని చెప్పి ఆయనకు నమ్మకంగా ఇచ్చినాము. ఇప్పటికీ ఫోన్ లిఫ్ట్ చేస్తారు. పాత రమేష్ అనే వ్యక్తి మా దగ్గర మక్కలు ఉన్నాడు. నాకు దగ్గర 1,40,000 రావాలి. ఆయన దొరకట్లేదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఆయన మొత్తం లీడ్స్ వెళ్ళిపోయాడు. కాబట్టి మేము 4 నెలలు చూసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కావున ఆయనకు పట్టుకొచ్చి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. రెడ్డి జిల్లాలో మక్కలు, పత్తులు, వడ్లు ఇవన్నీ కొనడం జరిగింది. సుమారు 4 కోట్ల దాకా మందికి అందరికి మోసం చేసిందని తెలుస్తుంది. ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్.